నమస్తే. తెలంగాణ రైతుల ప్రయోజనాలని పూర్తిగా పణంగా పెట్టి కృష్ణా ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అంగీకారం వ్యక్తం చేసింది. ఇది స్వయంగా కేంద్ర జలశక్తి శాఖ రిలీజ్ చేసినటువంటి మినిట్స్లో చాలా స్పష్టంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్టుగా. కానీ అసలు మేము కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడానికి మేము అంగీకరించలేదు అంటూ ఇప్పుడు ప్రభుత్వం ఒక వింత వాదన చేస్తోంది. పైగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఇది అంతా జరిగింది, కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించే ప్రయత్నం జరిగింది అంటూ ఉల్టాగా గత ప్రభుత్వాన్ని బదనం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దాంతోపాటుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన చాలా ఇష్టారీతిన సచివాలయం వేదికగా వయస్సు కూడా పరిగణలోకి తీసుకోకుండా చాలా దారుణమైన మాట్లాడినటువంటి తీరును ప్రతి ఒక్కరు చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. కాసేపటి కింద మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టుని అప్పగించి ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ప్రజలు ప్రశ్నించేసరికి ఏదో మాయ చేసే ఒక డ్రామా చేసే ప్రయత్నమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కానీ చాలా క్లియర్గా కేఆర్ఎంబీకి అప్పగించి రైతుల ప్రయోజనాలని పూర్తిగా దెబ్బతీసింది, జల హక్కులకు విఘాతం కలిగించింది అంటూ కూడా మాట్లాడారు హరీష్ రావు గారు. ఈ అంశంపైన చర్చ చేపట్టింది టీ న్యూస్. చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన్నే కృషాంక్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు ఓ నరసింహారెడ్డి గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. కృషాంక్ గారు, కేఆర్ఎంబీకి స్పష్టంగా అప్పగించినట్టుగా కేంద్రం మన జలశక్తి శాఖ మినిట్స్లో చాలా క్లియర్గా ఉంది. కానీ ఇంకా మేము అసలు కేఆర్ఎంబీకి అప్పగించలేదు, కావాలని మమ్మల్ని బదనం చేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతోంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ దాని గురించి సమాధానమే చెప్తలేరు. ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు పరుష పదజాలంతో కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నారు, కానీ ఎక్కడ కూడా కేంద్ర వైఖరి గురించి, కేంద్రం దీని మీద రిలీజ్ చేస్తున్న మినిట్స్ ఆఫ్ మీటింగ్ గురించి మాట్లాడతలేరు. 2 సమావేశాలు ఈ వారం రోజుల్లో కేఆర్ఎంబీ 2 సమావేశాలు మనకు బయటికి వచ్చినాయి. ఆ 2 సమావేశాల్లో కూడా ఏంది, ఆల్రెడీ అప్పగింతల విషయం మీద మాట్లాడుతున్నారు. అయితే దాని గురించి ఎక్కడ కూడా మాట్లాడలేరు. ఇవాళ ఏం చేస్తున్నారు, దీన్ని డైవర్ట్ చేయడానికి 2014 విభజన చట్టం గురించి అన్నారు. అది సెల్ఫ్ గోలే కదా. 29 ఫిబ్రవరి 2014లో ఇది జరిగింది అని అంటే అప్పుడు ప్రభుత్వం ఎవరిది, విభజన చట్టంలోనే ఉన్నది అని నిన్న రేవంత్ రెడ్డి గారు ఎత్తారు. సెక్షన్ 84 నుంచి 88 వరకు ఉన్నాయని వారే ఎత్తారు. అంటే పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈ 9.5 సంవత్సరాలు ఆపింది ఎవరు? ఇది కాకుండా ఒక్క వ్యక్తి, అది కేసీఆర్ గారు. వెళ్ళి 50-50 రేషియోతోని మనకు నీటి వాటా ఇవాళ 29 నవంబర్ 2013లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చినప్పుడు ఈ దేశంలో ప్రభుత్వంలో ఎవరున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. 299 టీఎంసీ మాత్రమే తెలంగాణకు అని చెప్పారు. లేదు 50-50 వాటర్ రేషియో ఇవ్వాలి అని సుప్రీంకోర్టులో కేసు కొట్లాడుతున్నది ఎవరు? కేసీఆర్ గారి ప్రభుత్వం. సో అక్కడి నుంచి ఇవాళ డైవర్ట్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇవాళ సూటి ప్రశ్న ఏంటంటే, అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇంకొక విషయం ఏమని అన్నారు, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో మిస్టేక్ జరిగినాయి, తప్పులు జరిగినాయి అనేది ప్రచురించారనేది తప్పుగా ప్రచురించారు. కేంద్రాన్ని చెప్పండి ఇదే స్టేట్మెంట్, అఫీషియల్ స్టేట్మెంట్. ఆ జలవనరుల శాఖ నుంచి, వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ నుంచి ఇదే స్టేట్మెంట్ చెప్పండి మినిట్స్ ఆఫ్ మీటింగ్ రాంగ్ ఉన్నదని. లేదు కేఆర్ఎంబీ వాళ్ళని చెప్పండి రాంగ్ ఉన్నదని. వాళ్ళు చెప్పకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇటు దాటి వేయడానికి చేస్తూ ఉంటే అన్యాయం జరిగేది తెలంగాణ ప్రాంతానికి. ఏ మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం ఇటు నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్మినరో వాళ్ళందరూ కూడా ఇలా వాళ్ళకే ఇబ్బంది జరగబోతున్నది. కేసీఆర్ గారు పోరాటం చేస్తేనే ఇప్పటివరకు ఆగింది కదా. అది అంటే ఇప్పుడు కేఆర్ఎంబీకి మేము అప్పగించలేదని ప్రభుత్వం చెప్పినంత మాత్రాన ఇప్పుడు జరిగే డెవలప్మెంట్స్ డెఫినెట్గా ఒక అంగీకారం వ్యక్తం చేసినాక డెవలప్మెంట్ జరుగుతూ ఉంటాయి. డెవలప్మెంట్స్ దాకెందుకు? రాష్ట్ర ముఖ్యమంత్రివి కదా నువ్వు చెప్పిందే మాట జియో కాదు, నువ్వు చెప్పిందే శాసనం అన్నప్పుడు ఇదే మాట కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పు, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ రాంగ్ అయిందని, అసలు డెవలప్మెంట్స్ లేవు, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ రాంగ్ అయిందని. వాళ్ళు ముందుకు పోతున్నారు, ప్రాజెక్టులు తీసుకోవడానికి వాళ్ళు సన్నద్ధం అవుతున్నారు. నువ్వేమో మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ రాంగ్ ఉంది అని చెప్తావు. నీ పోరాటం ఎవరి మీద? మొన్న ఏమైంది, పాలమూరు రంగారెడ్డి విషయం మీద గిట్లనే కదా నువ్వు చేసింది. ఢిల్లీకి పోయినావు, వాడు జాతీయ హోదా లేదు అని చెప్పగానే టింగుమని ఇక్కడ కూపుకుంటూ వచ్చినావు, జాతీయ హోదా లేదని మాకు చెప్తున్నావు. నువ్వు పాలమూరు రంగారెడ్డి మీద కాంప్రమైజ్ అయినావు, కేఆర్ఎంబీ మీద ఇవాళ కృష్ణా నీళ్ళ మీద కాంప్రమైజ్ అవుతున్నావు. నువ్వు ఖచ్చితంగా ఇవాళ కేసీఆర్ గారు పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారి పార్టీ తెలంగాణ ప్రజల కోసం
పర్టికులర్గా ఈ కృష్ణా డెల్టా బేసిన్ ఈ సిస్టమ్ దానికోసం డెఫినెట్గా పోరాటం చేయాలి. లేకపోతే రేపు నల్గొండ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, మహబూబ్ నగర్ కానివ్వండి, ఇవి డెఫినెట్గా ఇబ్బంది కాబోతున్నాయి. మనకు నీటి ఇబ్బంది జరగబోతున్నది వీళ్ళు టేక్ ఓవర్ చేస్తే. ఇంకా ఎందుకంటే వీళ్ళు ఒక్క మాట కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మీద మాట్లాడతలేరు, కేఆర్ఎంబి మీద మాట్లాడతలేరు. వాళ్ళు నచ్చింది వాళ్ళు చేస్తూనే ఉన్నారు. రాయలసీమ లిఫ్టే మనకు పెద్ద ఉదాహరణ కదా. కేంద్ర ప్రభుత్వం ఏమని లేఖ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కి? రాయలసీమ లిఫ్ట్ నిర్మాణం మీరు చేస్తున్నారు, టెండర్ ప్రక్రియ మొదలుపెట్టినరు అని తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. దాని ఇమేజెస్ కూడా పంపించారు. అందుకే మీరు ఆపండి అని చెప్పింది వాస్తవం కాదా? సో దాన్ని ఆపగలిగిన కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ 9.5 సంవత్సరాలు అవును రేవంత్ రెడ్డి నువ్వు ఒప్పుకున్నది వాస్తవమే. నీ కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో విభజన చట్టంలో వాళ్ళు పొందుపరిచారు, కానీ దాన్ని ఆపిన వ్యక్తి కేసీఆర్. ఇవాళటి వరకు దాన్ని కానివ్వకుండా ఆపిన వ్యక్తి కేసీఆర్. నువ్వు రాగానే మీరు అప్పచెప్తుంటే చాతగానం లెక్క నువ్వు పోరాడతలేవు అని ఇవాళ తెలంగాణ సమాజం గమనిస్తున్నది దీని అంతటా. రైట్. నరసింహారెడ్డి గారు, కేంద్ర జలశక్తి శాఖ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తుందా? తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కన్ఫ్యూజ్ చేస్తుందా? ఏం కనిపిస్తోంది? క్లియర్గానేమో మినిట్స్ ఉన్నాయి, బట్ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అది మినిట్స్ తప్పు ప్రచురించబడ్డాయి. సో అట్లా ఉంటుందా? ఒక కేంద్ర జలశక్తి శాఖ రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు చూసుకోకుండానే అది రిలీజ్ చేస్తారా? అట్లా తప్పులు పడతాయా? రాజేష్ గారు, మొదలు కృషాంక్ గారికి, మీకు టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్, నమస్తే. ఇప్పుడు దీంట్లో 2 విషయాలండి. ఇప్పుడు కేంద్ర జలశక్తి శాఖ మినిట్స్ బయటకు వచ్చినాయి, మినిట్స్ రాంగ్ ఉన్నాయి, తప్పుగా ఉన్నాయని కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భావిస్తే, నేనేమంటున్నా అంటే మీరు ఒక డిసెంట్ తెలియజేసి ఒక ఉత్తరం రాయండి. కేంద్ర జలశక్తి మంత్రికి ఒక ఉత్తరం రాయండి. అయ్యా మేము అన్నది వేరు, మీరు ఇచ్చింది వేరు, మేము ఒక తీరుగా అంటే మీరు ఒక తీరుగా రాసినారు, తప్పు నోట్ అయినది, ఇది పబ్లిక్ మొత్తం పేపర్లలో వచ్చింది కాబట్టి తప్పు అయిదని ఒక లెటర్ రాయండి. కనీసం ఆ దమ్ము లేదు మీకు. అందుకే మేము అంటున్నాం అది వాళ్ళదే కరెక్ట్, మీ తప్పని ఎందుకు అంటున్నామంటే మీరు ఇంతవరకు దాన్ని ఖండించలేదు, అప్పగించలేదు అంటున్నావు. అప్పగించకపోతే ఒక లెటర్ రాయి పబ్లిక్గా. ఇవాళ నిన్న మాట్లాడినా కదా, ఒక లెటర్ కేంద్రానికి రాయి, అయ్యా మేము అప్పగించడం లేదు ప్రాజెక్టులను అని. ఆ లెటర్ తెలంగాణ ప్రజలకు బహిరంగంగా అన్ని పత్రికలకు ఇచ్చాయి. మరి అక్కడ ఎందుకో వెనకాడుతావు నువ్వు? మరి అక్కడ ఇవ్వటానికి నువ్వు ఎందుకు వెనకాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు? మొత్తం ఏంటంటే నిన్న మాట్లాడిన దాంట్లో అన్ని అబద్ధాల పుట్టండి. మొదటి అబద్ధం చెప్తాను నేను. మొదటి అబద్ధము 299 501 టీఎంసీని ఒప్పుకున్నాడు కేసీఆర్ గారు, సంతకం పెట్టినారు, ఒప్పుకోబట్టుకే జరిగింది అనేది పచ్చి అబద్ధం. దాంట్లో క్లియర్గా ఉంది రాజేష్ గారు, అది 1 year కోసం జరిగిన తాత్కాలిక ఒప్పందం మాత్రమే అని క్లియర్గా ఉంది దాంట్లో. దాని తర్వాత లాస్ట్ పేరా ఆయన చదవలేదు ముఖ్యమంత్రి గారు, లాస్ట్ పేరాలో క్లియర్గా ఉంది ఇది ఏ ట్రిబ్యునల్ ముందు, ఏ కోర్టు ముందు కూడా ఈ ఇరు పార్టీలు, ఇరు పక్షాలు కూడా ఇవి పర్మనెంట్ అలొకేషన్స్ అని క్లెయిమ్ చేయడానికి వీలు లేదు అని రాసినారు క్లియర్గా. 1 year కోసమే చేసినారన్నది. అది కేసీఆర్ గారు ఒప్పుకున్నారు, పర్మనెంట్ అలొకేషన్ అని రేవంత్ రెడ్డి గారు చెప్పేది మొదటి అబద్ధం. రెండో అబద్ధము 16వ మీటింగ్లో 17వ మీటింగ్లో కేఆర్ఎన్బి మీటింగ్లో కేసీఆర్ ప్రభుత్వం ఒప్పుకుంది, కేసీఆరే సంతకం పెట్టిండు, కేసీఆరే మీటింగ్ పోయిండని అబద్ధం చెప్పినాడు. ఇవాళ హరీష్ రావు గారు నిన్న మొత్తం కూడా ఇవాళ మధ్యాహ్నం బయట పెట్టినారు. ఆ 2 మీటింగ్లలో ఎక్కడ కూడా తెలంగాణ అధికారులు ఎవ్వరు కూడా, అసలు కేసీఆర్ గారు ఆ మీటింగ్ అటెండ్ కాలేదు. మొదటి అంశము, అధికారులు ఎవరు కూడా అప్పగిస్తున్నట్టు ఎక్కడ సంతకాలు పెట్టలేదు. ఒక్కసారి ప్రెషర్ చేస్తే అపెక్స్ మీటింగ్కి, ఉన్నతమైనది అపెక్స్ మీటింగ్కి దానికి పంపించండి, మేము ఒప్పుకోవట్లేదని చెప్పినారు. దాంట్లోనే మాట్లాడతామని చెప్పినారు. ఇక మూడో అబద్ధము, పోతిరెడ్డిపాడుకు సంబంధించి దానికి సంబంధించి ఇక్కడి నుంచి 88,000 క్యూసెక్కులు రాజశేఖర రెడ్డి పొక్కగొట్టుకొని పోతుంటే మీరు రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు, అప్పుడు మీరు పదవుల కోసం పెదవులు ఇప్పలేదని ఇంకో అబద్ధం అన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు ఇంకా ఆర్టీఏ లెక్కలు చూసినట్టు అక్కడ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయకండి. అది స్థానం చాలా గొప్పది. ఇంతకుముందు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు మీరు కూర్చున్న స్థానంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. దయచేసి ఆ కుర్చీకి ఎంత విలువ ఉంది, అది ఎంత గంభీరమైంది, దానికి సంబంధించి తెలంగాణ ప్రజలు ఆ సీట్ని ఎట్లా చూస్తారో దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు. అబద్ధాలు ఆడకండి, డేట్లు చూసుకోండి. ప్రెస్ మీట్ పోయేటప్పుడు తయారై రండి. కేసీఆర్ గారు ప్రెస్ మీట్ 2 గంటలు 3 గంటలు పెట్టినా కానీ ప్రజలు అత్తుకపోయి వినేటోళ్ళు, ఎందుకంటే అలా వాస్తవాలు ఉన్నాయి. ఎప్పుడు రాజీనామా చేసినారండి తెలంగాణ మంత్రులు? ఎప్పుడు రాజీనామా చేసినారు? మీరు ఎప్పుడు మాట్లాడుతున్నారు? జూలై చేసినారండి, జూలైలో యాక్సెప్ట్ చేయబడ్డారు, వచ్చింది సెప్టెంబర్ 13వ తారీఖు నాడు. ఇన్ని అబద్ధాలు తెలంగాణ ప్రజల ముందు ఇంత ధైర్యంగా అబద్ధం ఆడుతున్నాడంటే ఈ ముఖ్యమంత్రిని మనం ఏమాలండి?
రెండవది కేఆర్ఎన్బికి సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ విషయం రాజేష్ గారు ఏంటంటే 21లో 22లో బహుశా నాకు ఎగ్జాక్ట్ డేట్ అవసరం తెలియదు కానీ ఈ రెండు బోర్డులను కేఆర్ఎన్బిని జిఆర్ఎన్బిని నోటిఫై చేసింది కేంద్రం బీజేపీ ప్రభుత్వం. చేస్తే కూడా తీవ్రంగా కొట్లాడండి బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో, మేము కూడా టీవీలలో కొట్లాడినాం. నీటి పంపకాలు జరగకుండా నిర్వహణ బోర్డులు ఎందుకు వేస్తున్నారు? బోర్డుల పాత్ర ఏంది భారతదేశంలో? ఏమైనా నిర్వహణ మాత్రమే చేయగలుగుతాయి, అవి పంపకాలు బోర్డులు చేయలేవు. కాబట్టి పంపకాలు చేసిన తర్వాత బోర్డులు నోటిఫై చేయండి అని మనం వాదించడం, కొట్లాడినాం, టీవీలలో కూడా కొట్లాడినాం మనం దీనికి సంబంధించి. నీటి పంపకాలు జరగలేదని మనం మొత్తుకుంటుంటే కేఆర్ఎన్బికి అప్పచెప్తామనేది ఏంటంటే ఎక్కడ అన్యాయం ఇది? ఇప్పుడు ఎంత ఒప్పుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి గారు 299 ఒప్పుకుంటున్నట్టే కదా ఇప్పుడు మనం అప్పచెప్తే మనకు 50% రావాలంటే రాదు కదా. 69% కృష్ణానది ప్రవహిస్తుంటే మనకు రావాల్సిన 500 టీఎంసీ దరిదాపు రావాలి, కనీసం 400 టీఎంసీ అయినా రావడానికి ఒప్పుకోకపోతే ఎంత నష్టం జరుగుతుంది? పాలమూరు రంగానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? డిండికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? నక్కలగండికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఎస్ఎల్బీస్కి ఎక్కడ వస్తాయి నీళ్లు? రైట్గా కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం పైన నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల చాలా తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. పచ్చి అబద్ధాలు రేవంత్ రెడ్డి సచివాలయం వేదికగా మాట్లాడారంటూ ఆధారాలతో సహా ఆయన మీడియా ముందు వివరించారు. కృష్ణ గారు ఇందాక యాక్చువల్గా నరసింహారెడ్డి గారు మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడే ముఖ్యమంత్రి గారు స్వయంగా సంతకం చేశారనేది ఒక అబద్ధం. అసలు ముఖ్యమంత్రి గారు ఆ మీటింగ్కి వెళ్ళలేదు, ఎవరు సంతకాలు చేయలేదు, ఒక పాయింట్. తర్వాత పోతిరెడ్డిపాడు విషయంలో కూడా అప్పుడు నీటిని తరలించకపోతుంటే నాడు వైఎస్ హయాంలో హరీష్ రావు గారు తర్వాత నాయన నరసింహారెడ్డి గారు మంత్రులుగా ఉన్నారని, కానీ అప్పటికే వాళ్ళు మంత్రులుగా తెలంగాణ కోసం రాజీనామా చేసి 3 నెలల తర్వాత ఈ పోతిరెడ్డిపాడు వ్యవహారం జరిగింది. సో ఎందుకు ఇట్లా ఒక అబద్ధాలు చెప్పి ఏం వివరణ ఇద్దాం అనుకున్నారు ముఖ్యమంత్రి గారు? నంబర్ 1, 2015 సమావేశంలో కేసీఆర్ గారు వెళ్ళలేదు, ఎస్కే జోషి గారు వెళ్ళారు అక్కడికి. నంబర్ 1. ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లోనే ఏమని ఉంది అంటే ఇది కరెంట్ ఇయర్కి మాత్రమే అండ్ ఇట్స్ నాట్ అన్ అవార్డ్. అందులో చాలా స్పెసిఫిక్గా ఏముంది అని అంటే 2 పక్షాలు కూడా ఒక అగ్రిమెంట్కి వస్తలేరు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏమన్నది తెలుసా? ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో ఉన్నది, రేవంత్ అనే పచ్చి అబద్ధాల వ్యక్తి నిజంగా ముఖ్యమంత్రి కుర్చీకే సిగ్గు తీసుకొని వస్తున్నాడు. ఎందుకంటే ఇవాళ అసలు మన పోరాటం ఎవరి మీద ఉండాలి? కేంద్రం మీద ఉండాలి. ఇవి మన తెలంగాణ నీళ్లు, నీ పెత్తనమేంద్రా భయ్ అని నువ్వు నిలదీయాలి. అసలు రేవంత్ రెడ్డిని ఇవాళ మేము ఏమడుగుతున్నాం? వాడెవడో కేంద్రంలో ఉన్నోడు మన నీళ్ళ విషయం మీద మనకు ₹1 ఇవ్వలేదు. మన ప్రాజెక్ట్ ఒక్కటి కూడా నిర్మాణం చేసుకోనీకి ₹1 ఇవ్వలేదు. మనకు ఒక జాతీయ హోదా కూడా ఇవ్వలేదు. నువ్వు కొట్లాడరా భయ్, నువ్వు ఎట్లా చెప్తున్నావు అని మన డిమాండ్ ఇవ్వాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? అబద్ధాలు ప్రచారం చేస్తున్నావు. 2015 దాంట్లో ఏమనుంది అంటే అదే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో 2013 ఒప్పందం ప్రకారం ఇట్లా కంటిన్యూ కానివ్వండి ఈ 1 సంవత్సరం కోసం, ఎందుకంటే తెగుతలేదు కాబట్టి పంచాయతీ మనం ఒప్పుకుంటలేము. 2013 అంటే కాంగ్రెస్ గవర్నమెంట్. ఎస్, అందుకే నేను చెప్పినాను అసలు 299 అనే ఫిగర్ ఎప్పుడు వచ్చింది రేవంత్ రెడ్డి? 2015లో కేసీఆర్ సంతకం పెట్టిండు అని నువ్వు అంటున్నావు కదా. ఇంకేమన్నాడు? శాశ్వతంగానన్నాడు. శాశ్వతంగానే కాదు, ఆ పదం చాలా స్పష్టంగా టెంపరీగా ఈ సంవత్సరం వర్కింగ్ ఇయర్ కోసం 2015-16కి మాత్రమే యథావిధిగా 13లో జరిగిన దాని ప్రకారం యథావిధిగా ఈ సంవత్సరం కానిచ్చేద్దాము. ఎందుకంటే ఇంకా తేల్తలేదు కాబట్టి. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ అందులో ఏమని డిమాండ్ పెట్టిందంటే బీమా లిఫ్ట్ ఇంకా కాలేదు కాబట్టి మీరు 299 తీసుకునే హక్కు కూడా మీకు లేదు, 279 మాత్రమే తీసుకోండి అని వాళ్ళు పెట్టిన డిమాండ్. ఇది తెగుతలేదు పంచాయతీ. ఈ సంవత్సరానికి 2013నే కంటిన్యూ చేయండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే 2013లో 29 నవంబర్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఫిగర్ ఇది 299. 2015లో అయిన ఫిగర్ కాదు ఇది. అప్పుడు ఎవడున్నాడు ప్రభుత్వం? ఎవంది ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ కాదా? అంటే మరి ఎట్లా ఒప్పుకున్నది చెప్పండి? విభజన చట్టంలో మీరు కేఆర్ఎంబి తీసుకోవాలని అన్నారు. అందుకే దాన్ని నేను సింపుల్ పాయింట్ ఏంటంటే ఇలా కేసీఆర్ గారు ఒప్పుకున్నారు అని కాంగ్రెస్ వాడు ప్రచారం చేస్తున్నాడు. కేసీఆర్ గారు ఒప్పుకుంటే సుప్రీంకోర్టు ఎందుకు ఒప్పుకుంటుంది చెప్పండి? ఇటు 299కి ఒప్పుకొని ఎవరన్నా పోయి నాకు 50 కావాలి అని అంటే సుప్రీంకోర్టులో కేసు తీసుకుంటారా చెప్పండి? ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట మాట్లాడలేరు కదా. అంగీకరించిన తర్వాత మళ్ళీ అక్కడ అవకాశం సుప్రీంకోర్టు ఏమని చెప్తుంది? ఏమైనా నువ్వు ఒప్పుకున్నావంట కదా అని కేసు ఎప్పుడో డిస్పోజ్ ఆఫ్ అవుతుండే. ఇవాళ వరకు కేసు ఎందుకు నడుస్తుంది చెప్పండి? ఇదే కేంద్ర ప్రభుత్వము
సుప్రీంకోర్టులో కేసీఆర్ గారిని కేసు వాపస్ తీసుకోండి, మేము ట్రిబ్యునల్ వేస్తాము అన్నారా లేదా? కేసు Right, okay. అంటే కేంద్రం ఏదో పరిష్కారం చేస్తుందంట, కేంద్రం ఏదో అవార్డు ఇస్తుందంట, కొత్తగా వస్తుంది అనేసి మనం వెనక్కి తీసుకున్నాం ఏది కేసుని, సుప్రీంకోర్టుని. సో పాయింట్ ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఎవరితో మీద కొట్లాడాలి అనేది కొట్లాడతలేడు. అప్పగింతల విషయం మీద, మన ప్రాజెక్టుల అప్పగింతల విషయం మీద ధైర్యం జాలతలేదు. బీజేపీలో కేంద్రంలో ఉన్న బీజేపీ మీద కొట్లాడతలేడు, ఇవాళ దీన్ని అప్పజెప్పేస్తున్నాడు. సో ఖచ్చితంగా రేపు డెఫినెట్గా కేసీఆర్ గారి బృందం మొత్తం కూడా రేపు మనము ఈ జిల్లాలను అందరినీ కూడా ఏకం చేసి రాజేష్ గారు, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్ వీళ్ళందరినీ ఏకం చేసి ఈ నీళ్ల మీద ఎట్టి పరిస్థితుల్లో ఒక పోరాట కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కేఆర్ఎంబికి అప్పగింతల విషయం మీద ఏమాత్రం, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చిండు కదా, దాని విషయం మీద కూడా పూర్తి అవగాహన లేకుండా ఆయన స్టేట్మెంట్. ఎందుకంటే అక్కడ హరీష్ రావు గారు చాలా క్లియర్గా వీడియో కూడా రిలీజ్ చేసిండు. ఏది, కేఆర్ఎంబి అధికారులు నేరుగా చెప్పేస్తున్నారు, మేము ఆల్రెడీ సిబ్బంది కూడా పెట్టుకున్నాము, సిబ్బందిని కూడా ఇచ్చిరు వాళ్ళు మాకు, మేము దాన్ని టేక్ ఓవర్ చేయబోతున్నాము అని అధికారులే చెప్తున్నారు. సో ఎందుకు మరి మీరు ఆ అధికారులు కేఆర్ఎంబి వాళ్ళు మాట్లాడుతున్నది అబద్ధం అని ఎందుకు కాంగ్రెస్ ఈ ఒక్క మాట చెప్పలేకపోతుంది చెప్పండి? రైట్ నరసింహారెడ్డి గారు, నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినా ఇప్పుడు కాసేపటి కింద కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అవినీతి తప్ప ప్రజలకు ఏమీ చేయలేదనేది ఒక కామెంట్ చేశారు. తర్వాత బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతూ వచ్చింది. నీటి పంపకాల విషయంలో కేఆర్ఎంబి బోర్డు నీటి వాటర్ను పంచుతూ తెలంగాణకు అన్యాయం చేస్తుంటే బీఆర్ఎస్ ఏమీ చేయలేదు అనేది ఆయన చేసినటువంటి మరో ఆరోపణ. ఓకేనండి. ఇప్పుడు రాజేష్ గారు యాక్చువల్గా మీరు పరిశీలిస్తే దీంట్లో నాకు నిన్నటి నుంచి చూస్తున్న పరిణామాలు చూస్తున్న నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఒక పెద్ద రాజకీయ కుట్రకు తెరలేపినండి. రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కలిసి ఇక్కడ ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసము నీటి పంపకాల విషయంలో తీవ్ర అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నానని అర్థమవుతుంది. 2 విషయాలలో మనకు స్పష్టమవుతుంది. మొదటిది, ఈ రేవంత్ రెడ్డి గారు అనేట ఆయన ఈ సీఎం, ఇప్పుడున్న తెలంగాణ సీఎం ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ చరిత్ర ఈయనకు బహుశా ఈయన 2017లో జాయిన్ అయినారు కాబట్టి పెద్దగా తెలియనట్టుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రజలకు తీవ్ర ద్రోహము అన్యాయము చేసిన పార్టీ ఏదైనా ఉన్నదంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే. 53లో మంచిగున్న రాష్ట్రాన్ని 56లో తీసుకుపోయి ఆంధ్రాని తీసుకొచ్చి ఇళ్ళ కలిపి మొత్తం కూడా ఇక్కడ వనరులను దోసుకపోవడానికి ప్రయత్నం చేసింది మీరు. 69లో 300 మంది విద్యార్థులను కాల్చి చంపింది మీ కాంగ్రెస్ పార్టీ. 2009లో కేసీఆర్ గారు చావులుంటో తలకాయ పెట్టి నిరాహార దీక్ష చేసే కేంద్రం దిగొచ్చి 2009 డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నామని చెప్పి డిసెంబర్ 23, 2009 నాడు వెనుకకు తీసుకొని మళ్ళీ అప్పటి నుంచి ఆత్మహత్యలు ఇవాళ అమరుల కోసం నువ్వు మాట్లాడుతున్నవే, ఆ విద్యార్థి అమరుల ప్రాణాలు పోవడానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ, మీ సోనియా గాంధీ. నువ్వే చెప్పినావు సోనియా గాంధీ బలిదేవతని, మేము చెప్పటం కాదు, కరెక్ట్ మాట్లాడింది ఆ విషయంలో రేవంత్ రెడ్డి అని గుర్తుంచుకోవాలి. అట్లాంటి శ్రీకృష్ణ కమిషన్ వేసి 2009 నుంచి రాజేష్ గారు 2014 వరకు ఒక రాజకీయ అనివార్యతలో తెలంగాణ ఇచ్చారు తప్పితే తెలంగాణ మీద కాంగ్రెస్ పార్టీకి ఏనాడు ప్రేమ లేదు, తెలంగాణ హక్కులను ఏనాడు కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ఏనాడు కాంగ్రెస్ పార్టీ విశ్వసించలేదు, వాళ్ళకు అనుకూలంగా ప్రవర్తించలేదు. రెండవది, మోడీ మాటలకు రేవంత్ రెడ్డి గారి మాటలకు దగ్గరగా పోలికలు ఉన్నాయి, మీరు గమనించండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే ప్రశ్నిస్తున్నాడు, ఆయన ఉనికినే పుట్టుకనే ప్రశ్నిస్తున్నాడు. ఎట్లా, మన శ్వేతపత్రాలని విడుదల చేసినారు కదా అసెంబ్లీలో, అవును, ఆ శ్వేతపత్రాలలో కూడా 57 నుంచి ఇప్పటి వరకు 56, 57 నుంచి 2013 వరకు అప్పుడే బాగా తెలంగాణ డెవలప్ అయింది అంటున్నాడు. నిన్న కూడా అంటున్నాడు తెలంగాణ సమైక్య రాష్ట్రంలోనే బాగుంది, తెలంగాణ ఏర్పడ్డాకనే తెలంగాణ నష్టపోయింది, తెలంగాణ బాగుపడలేదని చెప్తున్నాడు. మోడీ కూడా సేమ్ మాటలు, తల్లిని చంపి బిడ్డను బయటికి తీసినన్నాడు. కేంద్రము, ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వము జోడెద్దులుగా పోయి ఇప్పుడు తెలంగాణను నాశనం చేయడానికి పూనుకున్నాయని మనకు అర్థమవుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా తెలంగాణ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక పెద్ద రాజకీయ కుట్ర చేయబోతున్నారు, మన అన్నీ కూడా కేంద్రం చేతిలోకి తీసుకుపోయి కేంద్రానికి అప్పచెప్పబోతున్నారు. నీళ్లు పోతే రేపటి నుంచి డ్యామ్ సేఫ్టీ బిల్లు కూడా వీళ్ళు ఓకే చేస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకుముందు వ్యతిరేకించింది. దాంతో మొత్తం భారతదేశంలో 10 మీటర్ల కంటే హైట్ ఉన్న డ్యాములన్నీ కేంద్రం తీసుకోవాలని ఇంతకుముందు ప్రతిపక్షాలని విమర్శిస్తేనే దాన్ని వెనుకకు తీసుకున్నారు.
కాబోయే కుట్రని తెలంగాణ ప్రజలు దయచేసి గమనించండి. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. చెప్పండి. ఎవర్రా నా ప్రభుత్వాన్ని కూల్చేదని మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ చరిత్ర వల్ల మా నోటితో చెప్పించకండి. 2014లో ఏర్పడ్డ తొలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కెమెరాల ముందు డబ్బులతో దొరికిన వ్యక్తి ఎవరో తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. నాయన నీ చరిత్ర మళ్ళీ మా నోటితో చెప్పి అనవసరంగా బదనాం పాలవుతాం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కృష్ణా ప్రాజెక్టులని కేఆర్ఎంబీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుని తర్వాత పైగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రంగా స్పందిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. గత 9 సంవత్సరాల కాలం నుంచి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చినటువంటి జల హక్కులను కేవలం ప్రభుత్వం వచ్చినటువంటి 60 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం జల హక్కుల్ని చేజార్చింది, తద్వారా తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేసింది అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ గారు, గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇటు కేసీఆర్ గారు, జగన్ ఇద్దరు కలిసి కావాలని కృష్ణా జలాల్లో అన్యాయం చేశారు వాళ్ళిద్దరే అనేది ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం కావచ్చు, నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా దాదాపుగా అదే అర్థం వచ్చేలాగా మాట్లాడుతున్నారు. 10 జనవరి 2020 జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారి మధ్యలో సమావేశం జరిగింది. నీళ్ల వాటా విషయం మీద, ప్రత్యేకంగా కృష్ణా విషయం మీద, కృష్ణా నది విషయం మీద. 10 జనవరి 2020. ఆ తర్వాత 28 జూలై 2020, దాదాపు 7 నెలలు. 28 జూలై 2020న జగన్మోహన్ రెడ్డి గారు జియో 203 ఇవి తీసుకొని వచ్చి టెండర్ల విషయం మీద, టెండర్లు ఏది రాయలసీమ లిఫ్ట్ కోసము వారు టెండర్ ప్రక్రియ ఇవన్నీ మొదలుపెట్టారు. ఇది 29 జూలై 2020న కేంద్ర ప్రభుత్వం జలవనరుల శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖలో చాలా స్పష్టంగా ఏముంది అని అంటే, మీరు టెండర్లు పిలిచిర్రంట, ఆల్రెడీ కృష్ణా నదుల విషయం మీద, కృష్ణా జలాల విషయం మీద ట్రిబ్యునల్, కేఆర్ఎంబి ఇవన్నీ ఉన్నాయి కదా, మరి మీరు ఎట్లా చేస్తారు, మీరు ఎట్లా టెండర్లు ప్రక్రియ చేస్తారు? ఈ ఫిర్యాదు ఇచ్చింది ఎవరు? తెలంగాణ ప్రభుత్వం. అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారితో 10 జనవరి 2020లోనే ఒప్పందం కుదిరించుకొని మనం నష్టం చేద్దామనుకుంటే ఎందుకు 29 జూలైన అంటే 7 నెలల తర్వాత దాన్ని ఆపిచ్చింది తెలంగాణ ప్రభుత్వం? అంటే కలిసేది కలుస్తామండి. అరే రేవంత్ రెడ్డి నరేంద్ర మోదీ కలుస్తున్నారు, రేవంత్ రెడ్డి అదానీ కలుస్తున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు సమస్యలు ఉన్నప్పుడు కలుస్తారు. కానీ తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడెల్లా వితౌట్ ఎనీ కాంప్రమైజ్ కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, కేంద్రం కానివ్వండి, ఎవరు అన్యాయం చేస్తున్నా అడ్డం పడ్డది కేసీఆర్ గారని ఈ లేఖ దానికి నిదర్శనం. ఇది సర్టిఫికేట్ దానికి ఇలా చాలా స్పష్టంగా ఉన్నది. ప్లీజ్ ఫైండ్ ఎన్క్లోజ్డ్ a copy of letter received from Irrigation Department, Government of Telangana. In this letter, it is stated that Andhra Pradesh is proceeding ahead with tender process of the Rayalaseema lift irrigation scheme work by issuing tender notification without complying with the instructions of KRMB. In view of the above, it is reiterated that Government of Andhra Pradesh shall not go ahead with the above projects till the same are appraised by KRMB/CWC and sanction of Apex Council is obtained. దీనికంటే సింపుల్గా ఎవరికైనా అర్థమైపోతుందండి. రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. ఆయన మన ప్రాజెక్టులను అప్పచెప్తున్నారు. దాన్ని కాపాడింది కేసీఆర్ గారు. ఇవాళ కేసీఆర్ గారు లేని లోటు తెలుసుకుంటున్నాం. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టులు చేతులకి వెళ్ళిపోతే మరి డెఫినెట్గా మనం మళ్ళీ వెనక్కి తీసుకొని రాలేము. అందుకే పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. రైట్, ఓకే. నరసింహారెడ్డి గారు, సో కృష్ణ గారు చూపించినట్టుగా చాలా క్లియర్గా ఉంది. తెలంగాణ గవర్నమెంట్ ఏపీ ప్రాజెక్టుల పైన కంప్లైంట్ చేయడం, తద్వారా అవన్నీ ఆపేయాలని చెప్పేసి కేంద్రం నుంచి రావడం ఇవన్నీ చూసాం. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కలిసి కృష్ణా జలాల్లో అన్యాయం చేశారు. లేదంటే ఇప్పుడు ఎన్నికల వేళ సాగర్ పైకి జగన్ పోలీసులు పంపించినప్పుడు దాన్ని కాపాడే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఇట్లా చర్యలు తీసుకోలేదంటూ రకరకాల ఆరోపణలు వస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి. ఓకే అండి, ఇప్పుడు అది 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 కృష్ణ గారు వివరించినారు, దాని మీద మాట్లాడలేవు. అది అన్ని ఆ చిల్లర మాటలు, ఆ పరీక్ష పదజాలం, మా బూతులు, ఇక ఆయన చెప్పినవి మనం అనుకోవడం కూడా మనకే సిగ్గుచేటు. ఒక పాయింట్ తెలంగాణ ప్రజలు ఇక్కడ గమనించాలి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ రైతాంగం దయచేసి నా విజ్ఞప్తి,
రైతాంగం అంతా కూడా లేవాలి. రైతులారా ఆలోచించేయండి. చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోడీ 2014లో తెలంగాణలో ఉన్న 7 మండలాలను తీసుకుపోయి ఆంధ్రాలో కలపడానికి ఏ విధమైన కుట్ర చేసి తెలంగాణకు నష్టం తెలియజేసినరో అదంతా మనకు తెలుసు. జూన్ 2 ఫార్మేషన్ డే అసెంబ్లీ ఫామ్ అవుతుంది. మే 31 నాడు ఆర్డినెన్స్ తెచ్చి ఇక్కడున్న 7 మండలాలను సీలేరుతో సహా 400 మెగావాట్లను తీసుకుని ఆంధ్రాలో కలిపినరు. ఎవరెవరు? ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి వాళ్ళ బాసు మోడీ గారు కలిసి. అది అసెంబ్లీ ఫామ్ అయితే మళ్ళీ అసెంబ్లీ కాంగ్రెస్ కావాలని చెప్పి మే 31 నాడు ఆర్డినెన్స్ తెచ్చినారు. అప్పుడు కుట్ర చేసి 7 మండలాలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఆయన శిష్యుడే మళ్ళీ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను మోడీ గారితో కలిసి, ప్రధానమంత్రితో కలిసి, బీజేపీతో కలిసి ఇక్కడున్న నీళ్లను మళ్ళీ ఆపటానికి, ఇక్కడున్న మళ్ళీ ఇప్పటి వరకు నీళ్లు బారిన వరి పొలాలను మొత్తం బీళ్లు చేయడానికి కుట్ర చేస్తున్న ఈ ప్రాజెక్టులు అప్పగించే అనేది మనం గమనించాలి. తెలంగాణ రైతులందరూ కూడా ఉద్యమించాలి, మళ్ళీ లేవాలి. మనం పోరాటం మనకేం కొత్త కాదు. ఇటువంటి వాళ్ళని చాలామందిని చూసినాము. వీళ్ళ బాసులు రాజశేఖర్ రెడ్డి, తర్వాత వీళ్ళ బాసులు చంద్రబాబు నాయుడు. ఆనాడు బలమైన కేంద్రం కాంగ్రెస్లో ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి తెలంగాణ సాధించిన యోధుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి నాయకత్వం ఇవాళ తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు శరణ్యం. మళ్ళీ కేసీఆర్తోనే ప్రజలంతా కూడా ముందుకు రావడానికి, పోరాటం చేయడానికి సిద్ధమవుతుండ్రు. ఆల్రెడీ మాకు చాలా ఊర్ల నుంచి, మండలాల నుంచి, నల్గొండ జిల్లా నుంచి నాకే దరిదాపు 200 ఫోన్లు వచ్చినాయి. ఖచ్చితంగా మేము దీని గురించి పోరాడతాం. కేసీఆర్ గారు ఏ పిలిపించినా మేము అందుకొని ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నామని రైతాంగం చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఇన్ని రోజులు నమ్మి, కాంగ్రెస్ మాటలు నమ్మి, ఈ మాయా యుద్ధంలో వాళ్ళు చెప్పినవన్నీ నమ్మి మోసపోయినాం అనేది స్పష్టంగా తెలంగాణ రైతులు గమనిస్తున్నారు. రాజేష్ గారు, త్వరలోనే దీని మీద ఒక పెద్ద కార్యక్రమం కేసీఆర్ గారు చేపట్టబోతున్నారు. తెలంగాణ ప్రజలకు పోరాటాలు కొత్త కాదు. ఇట్లాంటి మోసాలు ఎవరెవరు చేసినో వాళ్ళందరినీ బట్టలు ఇప్పేసి బజార్లో నిలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న చైతన్యవంతులు తెలంగాణ రైతాంగము, తెలంగాణ ప్రజలు. ఖచ్చితంగా తస్మాత్ జాగ్రత్త. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా తప్పును ఒప్పుకొని క్షమించమని అడిగి ఈ ప్రాజెక్టుల విషయంలో నీ తప్పు సవరించుకుంటేనా సరి, లేదంటే మాత్రం దీనికి తప్పకుండా ప్రజా కోర్టులో శిక్ష పడక తప్పదు. ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు. ప్రజా పోరాటాలను అణచాలని చూస్తే ఇంకా ఉవ్వెత్తున పోరాటాలు వస్తాయి. తెలంగాణ రైతాంగం తమ హక్కులని, నీటి హక్కులను తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో కాపాడుకుంటారనే నమ్మకము, విశ్వాసం నాకు ప్రగాఢంగా ఉంది. కృష్ణ గారు, ఇప్పుడు ప్రభుత్వంగా ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. సో ఆల్రెడీ మరి చూస్తేనేమో కేఆర్ఎంబీకి అప్పగించి, సరే మేము అప్పగించలేదని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు చేయాల్సినటువంటి పని ఏముంది కాంగ్రెస్ గవర్నమెంట్? ధైర్యం తెచ్చుకోవాలి ఫస్ట్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారిని అగౌరవపరచుడో, కేసీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడో కాదు. అలాంటి బూతులు మేము తిట్టగలుగుతాం రేవంత్ రెడ్డిని. కానీ తెలంగాణ నీళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నీటి ప్రాజెక్టులను వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటుంటే కొంచెమన్నా రోషం ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా కొట్లాడు. కేఆర్ఎంబీని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలది. కేసీఆర్ గారిని పక్షాన నిలబడతారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారి బృందం మొత్తం వచ్చి నిలబడుతుంది. కానీ చాతగాక నువ్వు కేంద్రం మీద కొట్లాడలేక నువ్వు ప్రాజెక్టులను ఒకవేళ అప్పచెప్తే ఖచ్చితంగా పోరాడటానికి కూడా కేసీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఏమని ఆరోపించిండండి ఉత్తమ్ కుమార్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి అండ్ కేసీఆర్ గారు కలిసి చేసిర్రు ఇది అనేసి అంటున్నారా? ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్టు సుధాకర్ గారి ట్వీట్. ఇది ఈ ట్వీట్లో ఏమని ఉంది తెలుసా? సిఆర్పిఎఫ్ విల్ అస్యూమ్ సెక్యూరిటీ కంట్రోల్ ఎట్ నాగార్జున సాగర్ డ్యామ్ అమిడ్ టెన్షన్స్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సిఆర్పిఎఫ్ టేక్ ఓవర్ చేస్తుంది అని. ఈ దేశంలో కొంచెమన్నా బుద్ధి సోయున్నోళ్ళు ఎవరన్నా ఆలోచిస్తే సిఆర్పిఎఫ్ అంటే ఏంది? సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. సెంట్రల్ జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తారా, కేసీఆర్ గారు పంపిస్తారా? ఇంకో విషయం ఈ కేంద్ర బలగాలు. ఇంకోటి, ఈ సెకండ్ లైన్ ఏంటి తెలుసా? ద ప్రపోజల్ వాస్ పుట్ ఫోర్త్ బై యూనియన్ హోమ్ సెక్రటరీ అజయ్ భల్లా ఇన్ ఎ టెలికాన్ఫరెన్స్. అజయ్ భల్లా అని యూనియన్ హోమ్ సెక్రటరీ నిర్ణయం తీసుకొని ఆయనే సిఆర్పిఎఫ్ బలగాలను కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటున్నారు కాబట్టి బలగాలు అని పంపించారు. వీళ్ళు అప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ వాతావరణం కాబట్టి అందరూ ఎన్నికల ప్రచారంలో ఉంటే రేవంత్ రెడ్డి అప్పుడు ఏమని ప్రచారం చేస్తున్నారు అంటే 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు చేసిరని. బుద్ధుందా నీకు అసలు? ఒకవేళ నిజంగానే అట్లుంటే తెలంగాణ పోలీసు, ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉంటారు, సిఆర్పిఎఫ్ ఉండరు. సిఆర్పిఎఫ్ వచ్చిందంటేనే ఆ రోజు నుంచే ఫస్ట్ స్టెప్
కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆధీనంలోకి తీసుకుంటుంది, కేఆర్ఎంబి తీసుకుంటుంది. అంటే వాళ్ళ మానిటరింగ్ నడుస్తుంది ఇక, ఎస్, అంతే కదా. అదే కదా, వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. అందుకే అపోజ్ చేయాల్సిన అవసరం ఉండే. ఇవాళ సిఆర్పిఎఫ్ వచ్చినా, కేంద్ర బలగాలు వచ్చినా దాని అర్థం వీళ్ళు తీసుకుంటున్నారు. కేవలం అదొకటే కాదండి, ఇగో ఈ కంక్లూజన్ ఆల్రెడీ హరీష్ రావు గారు ప్లే చేసే చూపెట్టారు ఇవాళ మీకు. వాళ్ళు ఎంత పచ్చబద్దాలు చెప్తున్నారు. ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, ఇటు రేవంత్ రెడ్డి కానివ్వండి, చాలా క్లియర్గా కేఆర్ఎంబి అధికారులే. ఇన్ఫ్యాక్ట్ మీరు టీ న్యూస్లో కూడా ప్లే చేస్తూ వస్తున్నారు. అవును, ఇగో కేఆర్ఎంబి రిలీజ్ ఆర్డర్స్ను ఇంప్లిమెంట్ చేయడము, ఎన్షూర్ చేయడము వాళ్ళ బాధ్యత అవుతుంది. ఏదైనా సడన్గా ఇఫ్ దేర్ ఆర్ చేంజెస్ అంటే రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ వాటర్ అవసరం లేకుండా పోతే ఏదైనా స్టేట్కి, ఎందుకంటే సడన్గా వర్షాలు రావచ్చు, అప్పుడు నీళ్ళను సేవ్ చేయడానికి ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా ఇమీడియట్గా 3 మెంబర్ కమిటీలో ఉన్న ఎనీ మెంబర్ ఫ్రమ్ ఎనీ స్టేట్ రిప్రజెంట్ చేస్తే అకార్డింగ్లీ మోడిఫికేషన్స్ విల్ ఆల్సో బి టేకెన్ అప్. అంటే ఒక వైపు ఇప్పుడైతే 3 మ్యాన్ కమిటీ ప్రకారమే ప్రాజెక్ట్ ఆపరేట్ అవుతుంది. బట్ ఆపరేటింగ్ పార్ట్ మొత్తం కేఆర్ఎంబికి తీసుకునేటట్టు ఈరోజు నిర్ణయం జరిగింది. కేఆర్ఎంబికి కావాల్సిన స్టాఫ్ కానీ బోత్ స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళు మేము మా స్టాఫ్ వాళ్ళకి ఇస్తాం ఆపరేషన్కు. వాటర్ రిలీజింగ్ క్వాంటము, వాటర్ రిలీజింగ్ షెడ్యూల్ యాజ్ పర్ 3 మ్యాన్ కమిటీ డిసిషన్ జరుగుతుంది. ఆపరేషన్ మొదలవుతుంది, స్టాఫ్ అప్పగింతలు కూడా అయిపోతున్నాయి. ఎంత మోసం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రజలను. సో ఖచ్చితంగా పోరాటం చేయడానికి అందరూ కూడా కేసీఆర్ గారి పక్షాన్ని నిలబడాల్సిన అవసరం ఉన్నది. డెఫినెట్గా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇలా కాంగ్రెస్ ఏం చేయాలంటే ఢిల్లీ వాళ్ళ నరేంద్ర మోదీ గారిని, అదానీ గారిని బతిమలాడతారో, నరేంద్ర మోదీని బతిమలాడతారో, కానీ మొత్తానికైతే ఈ కేఆర్ఎంబికి అప్పగింతలను మాత్రం ఖచ్చితంగా సింగిల్ పాయింట్ డిమాండ్ అండి, కేఆర్ఎంబి కానివ్వండి. ఎందుకంటే కండిషన్స్ ఉన్నాయి, 5 కండిషన్స్ గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం పెట్టింది, అవార్డు కాలేదు ఇప్పటి వరకు. మనం 50-50 రేషియో అడుగుతున్నాం. అవి తేల్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ప్రాజెక్టుల మీద, మన నీళ్ళ మీద ఎవరి పెత్తనం కూడా నడవదు. ఇక కృష్ణా ప్రాజెక్టులని కేఆర్ఎంబికి అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ ఆఫీసర్స్ కూడా మాట్లాడుతున్నారు. ఇక ఫర్దర్ ప్రొసీజర్ అనేది జరుగుతుందని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వం చెప్తుంది మేము కేఆర్ఎంబికి కృష్ణా ప్రాజెక్టు అప్పగించలేదు, పైగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆ ప్రొసీజర్ జరిగింది అంటూ గత ప్రభుత్వం పైన నెపాన్ని నెట్టివేసే ప్రయత్నం చేస్తుంది. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా స్పందిస్తుంది. ఆధారాలతో సహా అందరూ కూడా చూపిస్తున్నారు. రేవంత్ రెడ్డి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతూ తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రయోజనాల్ని పణంగా పెట్టి కృష్ణా ప్రాజెక్టులని కేఆర్ఎంబికి అప్పగించి జల హక్కులకు విఘాతం కలిగించింది 60 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ తీవ్రంగా మండిపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మన్నె కృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఓ నరసింహారెడ్డి గారు. ఇది వాటి ప్రత్యేక చర్చ. చూస్తున్నాను టీ న్యూస్.